ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 27. ఇలాంటి ఒడిదుడుకులకు గల కారణాలలో సాటివారి పట్ల మనకుండే భావము వారి స్వభావాలలో కూడా ఉంటాయి. అంటే సాటివారిలోని మనలోని బలహీనతలే ప్రధాన కారణాలు. సాంగత్యానికి మనపై మనము ఊహించలేనంత ప్రభావం ఉంటుంది. సాటివారి దృష్టి కూడా సంస్కరింపబడుతుంటే మన యత్నం సులభం అవుతూ ఉంటుంది. అందుకే మనిషికి తన సాధనతో పాటు సత్సాంగత్యము కూడా అవసరమే. ఈ సత్సంగం అన్నది ఈ కాలంలో సహజంగా దొరికేది కాదు. దానిని తోటలాగా పెంచుకోవలసిందే. మళ్ళీ మళ్ళీ కలుపు తీసుకుంటూ నీరు పోస్తూ కాపాడుకోవలసిందే. ఇదే సత్సంగం అంటే. ఇందుకోసము అందరము కలిసి భగవంతుడైన సద్గురుని లీలలు, బోధలు, శ్రవణము, చింతన చేస్తూ ఉండాలి. నైమిసారణ్యంలోని మునులు కూడా ఇలాగే చేసేవారని పురాణాలు చెప్తున్నాయి. అన్ని సాధనలకు భగవత్ కథ శ్రవణమే మూలము. కనుక వాల్మీకి రామాయణము, వ్యాసుడు భాగవతము వ్రాసి ఆసేతు హిమాచల పర్యంతము తమ శిష్య ప్రశిష్యుల ద్వారా గ్రామ గ్రామాలలోనూ ప్రజలలోనూ శ్రవణం చేయిస్తూ ఉండేవారు. అందువల్లనే ఈనాటికి మన దేశంలో అక్షరజ్ఞానం లేని వారికి కూడా దైవము, జీవిత పరమార్థము, దానిని సాధించుకునే మార్గము ఉన్నాయనైనా తెలిసింది. ఇలాంటివి వినడం ద్వారా మన హృదయాలను, సాటివారిని పరిశుద్ధం చేసుకుంటుంటే నిర్దిష్టమైన భక్తి శ్రద్ధలు, తెగుళ్ళు లేకుండా పెరుగుతాయి. కనుక వారానికి ఒకసారైనా సత్కథ విని ప్రసాదం తీసుకుపోమ్మని ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి. అప్పుడు సాయిపటానికి ధూపదీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యానశ్లోకం చదువుకొని అష్టోత్తర శతనామావళి సహాయంతో ఆ సద్గురుని దివ్యగుణాలను స్మరించాలి. తరువాత కనీసము 30 లేక 45 నిమిషాలైనా అందరికీ సాయిలీలలో వినిపించాలి. మనం చెప్పేది మనం కూడా వింటూ మన భావాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఉండాలి. అట్టి లీలలో చేసిన సాయిని పటంలో చూస్తూ కనీసం 30 నిమిషాలు భజన చేసి అప్పుడు అనుభవమయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా 10 నిమిషాలైనా కూర్చోవాలి. మనసు చంచలమవుతూ ఉంటే ముందు విన్న లీలలను స్మరిస్తూ వాటిని చేసిన సాయి రూపాన్ని చూస్తూ ఆయన సన్నిధిని భావించాలి. అప్పుడు నైవేద్యము, హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పెట్టి పంపాలి. ఎంత పేదవాడైనా తమ ఇంట ఇలాంటి సత్సంగం పెట్టుకోవటానికి జంకనవసరం లేనంత నిరాడంబరంగా జరుపుకోవాలి. భజన పాటలు ఎన్నడూ అలవాటు లేనివారు కూడా పాడుకోగలిగినవిగా ఉండాలి. అందరితోనూ కలిసి పాడాలి, కానీ ప్రత్యేకంగా పాడకూడదు. పాడితే అందరి ఏకాగ్రతకు భంగం కలిగి పాపం వస్తుంది. ఎవరెక్కువ బాగా పాడతారన్న పోటీభావం లేకుండా చూసుకోవాలి. ఎప్పుడూ నిర్ణీతమైన కొన్ని పాటలనే భజనలో పాడుతూ ఉంటే అందులోని భావంపై మనసు నిలుస్తుంది. ఎక్కువ పాటలు పాడితే పాటల్లోని భావాన్ని భావన చేయటానికి అవకాశం ఉండక మనసు ఏకాగ్రం అవ్వదు. బాబాకు భావనే ప్రధానము. ఒక ముసలివాడు వణుకుతున్న గొంతుతో భజన చేసిన అతని భావం చూసి బాబాకు ఆనంద బాష్పాలు కారాయి. మరొకప్పుడు ఒక భక్తుడెంత శ్రావ్యంగా భజన చేసిన సాయి మెచ్చక, మీకు గానం ఇష్టము, నాకు జ్ఞానం ఇష్టము అన్నారు. ఇలా వారంలో ఒక రోజున సత్సంగం చేసుకుంటే అందరికీ మంచి అనుభవాలు కలిగి ఇంకా ఉత్సాహంగా పాల్గొంటారు. ఎవరైనా కోరితే వారింట సత్సంగం జరిపేందుకు వారంలో ఇంకో రోజు కేటాయించుకోవాలి. మన ఇష్టాలతో సంబంధం లేకుండా సత్సంగంలో విధిగా పాల్గొనటం సాధనకెంతో ముఖ్యము. వారం అంతటిలో 2 గంటలైనా భగవంతునికి ప్రీతికరమైన లోక కళ్యాణానికి మన హృదయాన్ని సంస్కరించుకోవడానికి సంసిద్ధులు కాకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించటం అన్నది బూటకం అవుతుంది. ఇలాంటి సామూహిక సాధన ఎంతో శ్రేయస్కరము. కనుకనే నామదేవుడు, తుకారాము వంటి మహనీయులు అనుసరించారు. క్రైస్తవ మతంలోనూ ఇస్లాంలోనూ కూడా దీనికెంతో ప్రాధాన్యత ఉంది. దేవాలయాలు ఇట్టి సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి. పాలలోని వెన్నలాగా సాయి సర్వగతుడు. భక్తులు తమ చైతన్యాన్ని పారాయణ, నామజపము, ధ్యానము వంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడు సత్సంగం అంటే సమిష్టి సాధనలతో కూడా మదించి పరమశ్రేయస్సును పొందాలి. ఇలా సత్సంగాల్లో పాల్గొన్న కొందరి అనుభవాలను స్మరిద్దాము.